హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. 2019 ఎండింగ్ వచ్చేసేసింది. ఇంకా డిసెంబర్ కూడా అయిపోతుంది కదా. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకోవాలి అని చెప్పని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహమ్మారి వచ్చేసింది. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి తన గుప్పెట్లో పెట్టుకునింది ఆ మహమ్మారి. ధనవంతుని సైతం రోడ్డు మీదకి తీసుకొని వచ్చి ధనవంతుడు పేద అని తేడా లేకుండా కుటుంబాలను సైతం విచ్ఛిన్నం చేసి తన ప్రభావాన్ని చూపించింది. అదే కరోనా. ఫస్ట్ వేవ్ ఒకలాగుంటే సెకండ్ వేవ్ దానికి మించి ఇంకా కుటుంబాలను సైతం జీవితాలను సైతం నాశనం చేసి అతలాకుతలం చేసేసిందని చెప్పుకోవాలి. అమ్మయ్య అదంతా అయిపోయింది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇంకా ప్రజలందరూ రిలాక్స్ అవ్వచ్చు అని అనుకొని కొద్దిగా కోలుకుంటున్న టైంలో మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, COVID-19 అంటున్నారు. దీనికి రకరకాల పేర్లు పెట్టి ఇంకా ఉన్నాయి అని చెప్పనని కొంతమంది డాక్టర్లు అంటున్నారు. జనాలు మాత్రం దాన్ని లైట్ తీసుకుంటూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదే విధంగా నిర్లక్ష్యము ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా ఇలాగే అదేం చేసిద్దిలే అని చెప్పని చూపించారు. కానీ అదే నిర్లక్ష్యాన్ని కనుక చూపించినట్లయితే ఈ రోజు మనం థర్డ్ వేవ్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అసలు ఈ కరోనా వేవ్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మరి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఈ థర్డ్ వేవ్ అంతకు ముందులాగా జీవితాలను విచ్ఛిన్నం కాకుండా జీవితాల మీద ప్రభావితం చూపించకుండా మరణాలను సైతం పెంచకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పని తెలుసుకోవాలి అని అంటే మరి ప్రెజెంట్ అయితే మనం స్టూడియోలో డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి మనతో ఉన్న డాక్టర్ గారు అయితే 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఫస్ట్ వేవ్ అప్పుడు కానీ సెకండ్ వేవ్ అప్పుడు కానీ తన చుట్టూ ఉన్న పరిసరాలను సైతం తన చుట్టూ ఉన్న ప్రజలను సైతం ప్రభావితం చేస్తూ అలా ఉండండి, ఇలా ఉండండి, దానివల్ల కరోనా నుంచి మనం రక్షించుకోవచ్చు అని చెప్పని చుట్టూ ఉన్న అందరినీ కూడా ప్రభావితం చేసి చాలా మందిని సైతం మరణం జోలికి పోకుండా కాపాడారు. మరి సరే శ్రీ కమలానంద లైఫ్ కేర్ హాస్పిటల్ వర్మాని బి శ్రీనివాసరావు గారు. మరి ఆ డాక్టర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి థర్డ్ వేవ్ నుంచి మరి మిగతా వాళ్ళను కూడా ఎలా కాపాడుకోగలుగుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి వారికి ఈ వేవ్ అనేది తొందరగా అటాక్ అవుతుంది, మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని అంటే మనం డాక్టర్ గారితో మాట్లాడాల్సిందే. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కరోనా టైమ్స్. అవును సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు కదా సార్. ఏంటి వర్మాని బి శ్రీనివాసరావు గారు, వర్మాని అనే పదం కూడా చాలా కొత్తగా ఉంది. వర్మాని అంటమ్మా, అది నాగర్కోయిల్, కన్యాకుమారి, ఇటు సౌత్ ఇండియా తమిళనాడు అంటే అక్కడే అనమాట స్టార్టింగ్ ఎండింగ్ అనమాట. సముద్రం కన్యాకుమారి అంటారు దాన్ని. ఆ ప్రాంతాలలో వర్మ అని ఒక ట్రైనింగ్ ఉంటుంది అనమాట. వర్మ అంటే కొన్ని మీరు సినిమాలో కూడా చూసుంటారు, భారతీయుడు కమల్ హాసన్ సినిమాలో అనమాట. వర్మ కళ అంటారు దాన్ని. అది యాక్చువల్గా వచ్చేసి అది ఒక సెల్ఫ్ డిఫెన్స్ అని అనుకుంటారు, కానీ అది వచ్చేసి చాలా ఒక వ్యాధుల్ని నయం చేసేటువంటి ఒక సిస్టమ్. అది కళ అంటే దాన్ని వర్మ అంటారు. దాన్ని చదివిన వారిని, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వారిని వర్మ అని అంటారు. ఎస్ అమ్మా, ఆ కోర్స్ చేసి యూనివర్సిటీలో నుంచి నేను పట్టభద్రుడు దానికి, అందుకని వర్మాని. ఓకే, మీరు కమలానంద లైఫ్ కేర్ హాస్పిటల్ అన్నా, మళ్ళీ సిద్ధ ఆయుర్వేదం మేము అలోపతికి మేము పోవమ్మా. అలోపతికి ఒక సింగిల్ మెడిసిన్ కూడా మేము అప్లై చేయం. అంటే నార్మల్ ఒక పారాసిటమాల్ కూడా మేము చెప్పం. అంటే మాది కమలానంద లైఫ్ కేర్ అంటే సిద్ధ, ఆయుర్వేద, న్యాచురోపతి, ఈ మూడు వచ్చేసి మెడిసిన్ సిస్టమ్ అమ్మా. ఆయుర్వేద మీకు తెలుసు, సిద్ధ అంటే తమిళనాడు బేస్, తమిళనాడు కేరళ బేస్లలో సిద్ధ మెడిసిన్ అంటారు. మన నార్త్ ఇండియాలో వచ్చేసి ఆయుర్వేద అంటారు. ఈ నేచురోపతి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం నేచురోపతి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అది ఒక మెథడ్. తర్వాత థెరపీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. థెరపీస్ మా క్లినిక్ లో థెరపీస్ కూడా చేస్తాం. అంటే వర్మ థెరపీ ప్లస్ ఫుట్ రిఫ్లెక్సాలజీ. ఫుట్ రిఫ్లెక్స్ ఎప్పుడైనా విన్నారా దాని గురించి? ఫుట్ రిఫ్లెక్సాలజీ అంటే మన యొక్క లోపల అంటే ఇన్నర్ ఆర్గన్స్ ఉంటాయి కదా మన బాడీలో, అవన్నీ బయట కనపడతాయి మనకు. మన పాదాల్లో కనపడతాయి. మన పాదం ఉంది కదా, ఈ పాదంలో మన యొక్క హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, బ్రెయిన్, అలా ఇవన్నీ కూడా వచ్చేసి మన పాదంలో కనపడతాయి. అంటే అది కరెక్ట్, మీరు ఉంటారు. అంటే అదంటే మన ఆ కాళ్ళ పాదాలలో చేతులలో ఉంటుంది అనమాట. సో పామ్ రిఫ్లెక్సాలజీ. ఇప్పుడు మనం మ్యాక్సిమం గా ఫుట్ రిఫ్లెక్సాలజీ అంటే దాంట్లో పట్టుకుని కొన్నిటిని మనం యాక్టివేట్ చేసినామంటే అటువంటి రుగ్మతల రోగాలు వచ్చేసి చాలా వరకు నయం అవుతాయి అనమాట. ఉదాహరణకి దాంట్లో కిడ్నీ పాయింట్ ఉంది ఈ పాదంలో. ఆ కిడ్నీ పాయింట్ మీరు కరెక్ట్ గాని యాక్టివేట్ చేశారంటే కిడ్నీలో ఉండే రాళ్ళు బయటకు వస్తాయి. ఎక్కడ విన్నారా? కిడ్నీలో రాళ్ళు రావాలంటే ఆపరేషన్ చేస్తారు, లేజర్ ట్రీట్మెంట్ అంటారు కదా. ఇది ఏం లేదు.
ఆ పాదంలో ఉన్నటువంటి కిడ్నీలో ఉన్న కిడ్నీ యొక్క పాయింట్ ని మనం యాక్టివేట్ చేయగలిగితే అంటే ఖచ్చితంగా దాంట్లో కొంచెం మన ఒక అభ్యాసం ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకుండా దాన్ని ఏం చేశారంటే అది యూరిథ్రాలో నుంచి వెళ్ళేసి యూరిథ్రా మూలంగా మళ్ళీ మధ్యలో నిలబడిపోద్ది. సో అందుకని వచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ కానీ దాన్ని హ్యాండిల్ చేయగలిగితే అది బట్టి మనం ఒత్తినప్పుడు కరెక్ట్ గా ప్రెస్ చేసినప్పుడు ఆ యూరిన్ ద్వారా రాళ్ళు బయటకు వచ్చేస్తాయి. అంటారు అది కూడా అది మనం చేయట్లేదు, ఆకుప్రెషర్ ఆకుపంచర్ మనం చేయట్లేదు. మనం వచ్చేసి వర్మ థెరపీ, ఫుట్ రిఫ్లెక్స్ థెరపీస్, పైగా సిద్ధ, ఆయుర్వేద, నేచురోపతి, వీటికి మన క్లినిక్లలో సపరేట్ డాక్టర్స్ టీమ్ ఉన్నారు అనమాట. నేను కొంచెం అంటే నేను మెయింటైన్ చేస్తుంటాను, అంటే వాళ్ళకంటే కొంచెం హెడ్ గా ఉండి ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇక మన క్లినిక్లలో దాదాపు అన్ని మెడిసిన్స్ కి ఒక టీం ఉంది మన దగ్గర. ఆ టీంలో ఈ డాక్టర్స్ మొత్తం ఉన్నారు. ఓకే సార్, కరోనా ఈ రోజు మనం మాట్లాడుకునే దాని గురించి చెప్పుకోవాలంటే ముందు అసలు కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక విధంగా ప్రభావితం చేసింది, రెండోసారి వచ్చినప్పుడు ఇంకొక విధంగా ప్రభావితం చేసింది, ఇప్పుడు మూడోసారి మళ్ళీ మరణాలు అనేది రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కానీ జనాలలో మాత్రం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసినా కూడా థర్డ్ వేవ్ గురించి అందరూ లైట్ గా తీసుకుంటూ ఉన్నారు. అసలు నిజంగానే ఇప్పుడు మీడియాలు కానీ మాధ్యమాలు కానీ అవన్నీ చూస్తుంటే కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి అది ఇదని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనమ్మా. అంటే వాళ్ళు కూడా అంటే లేని న్యూస్ సృష్టించలేరు కదా. మాక్సిమం ప్రజల్ని భయభ్రాంతులు కాకుండా ఉండడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. ఇక దాన్ని అంటే ఇంకా దాన్ని చేయదాడిపోయినప్పుడు వాళ్ళు మీడియాకి రావాల్సి ఉంటుంది అనమాట. ఆ న్యూస్ కరెక్టే. ఇప్పుడు నాకు తెలిసి దాదాపు ఇప్పుడు టెస్టులు కానీ ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిసి కానీ ఉంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్ రెండు కలిపి టెస్ట్ రిపోర్ట్ కానీ ఇవ్వగలిగితే నా యొక్క ఊహ అయితే దాదాపు 10,000 కేసులు ఉంటాయి. ఇప్పుడు 10,000 దాటి ఉంటాయి కేసులు. కాకపోతే టెస్టులు కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి, అంటే సివియరిటీ లేదనమాట ఎక్కువ, అంటే అంత భయము అంత పాండమిక్ పెద్దగా లేదు కాబట్టి. అయితే మనం కొన్ని జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఎక్కువ వచ్చేసి గుంపులు కూడటం కూడా మనం క్రౌడ్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మాస్కులు విధిగా పెట్టుకోవాలి. మాస్కులు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. అది కూడా వచ్చేసి చాలా మంది మాస్కులలో కూడా ఈ క్లాత్ మాస్క్ పెట్టుకుంటుంటారు, అది కూడా పెట్టుకోకూడదు. క్లాత్ మాస్క్ ఏంటంటే మనం వాష్ చేసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనుకుంటారు. బట్ అదేమైందంటమ్మా, ఈ క్లాత్ మాస్క్ పెట్టుకున్నప్పుడు చెవులు ఉన్నాయి కదా, ఈ యొక్క రింగ్స్ వచ్చి లాగినట్టు పట్టుకుంటారు అనమాట. సో అది కూడా డేంజర్ అనమాట. కొన్నాళ్ళు అది కానీ ఎక్కువగా వాడినప్పుడు ఏమైందంటే వాళ్ళకి చెవులో ఉంటది కదా, చెవి ద్వారా వచ్చేసి కర్ణేంద్రియం ఉంటారు కదా, దాంట్లో చన్నటి అంటే లిక్విడ్ ఫ్లూయిడ్ మీద పనిచేసి కొన్ని ఇది ఉంటాయి అనమాట. సో అది అబ్బదంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో వచ్చేసి వాళ్ళకి వెర్టిగో వచ్చేసేటువంటి, అంటే కళ్ళు తిరగటాలు తల తిరగటాలు అని చెప్తారు కదా, అలాంటి ఓకే. కాబట్టి మామూలుగా ఈ షాపులలో 5 రూపాయలు చిన్న చిన్న అమ్ముతారు కదమ్మా, బ్లూ కలర్ ఉంటాయి కదా, నాన్ టైప్, అది యూజ్ అండ్ త్రో మరి వేసుకుంటే ఇబ్బంది లేదు, అది వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వీటన్నిటిలో కరోనా వేవ్ థర్డ్ వచ్చేసి చాలా విజృంభిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాం. ఇంకా భారతదేశంలోకి రావడానికి బోర్డర్ లో ఉంది అని చెప్పి కూడా సెటైర్లు వేస్తా ఉన్నారనమాట. మరి దాని నుంచి మనకు వచ్చేలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అని చెప్పేసి అంటారు? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు జాగ్రత్తలు ఏదన్నా జాగ్రత్తలు పాటించాలమ్మా. ఇప్పుడు మన బోర్డర్ అని మీరే చెప్పారు కదా, బోర్డర్ నుంచి ఒకవేళ వచ్చేసి బోర్డర్ లో వచ్చేసి మనం సెక్యూరిటీ పెడతాం అనుకోండి సార్, దాంట్లో మాక్సిమం రాలేదనుకో, ఏదో ఆ బోర్డర్ లో కూడా ఏదో కొన్ని లోపల నుండి బయటకు వచ్చింది అనుకో, బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఇంటర్నల్ అంటే మన లోపల ఉండే సెక్యూరిటీ కూడా ఉంటారు. అంటే ఫస్ట్ వచ్చేసి గేటు, ఒకవేళ గేట్ దాటుకుని లోపలికి వచ్చినా గానీ మన లోపల మన యొక్క ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అని అంటారు. ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ మనం బలంగా పెట్టుకుంటే ఈ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి మన గేట్ ఏది, ముక్కుల నుంచి వచ్చేసి ట్రెకియా, ట్రాక్ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ మూలంగా కరెక్ట్ గా లంగ్స్ కి వస్తుంది అనమాట. అది ఫస్ట్ ఎంటర్. అక్కడే మనం కానీ తగిన జాగ్రత్తలు కానీ తీసుకుంటే అక్కడే దాన్ని ఆ కరోనా యొక్క ఆ క్రిముల్లో వచ్చి మనం అక్కడే వచ్చి స్టాప్ చేయొచ్చు అనమాట. ఒకవేళ దాంట్లో నుంచి ఏదో దాన్ని మనం అక్కడ కానీ కట్టడి చేయలేకపోయినామంటే అది బ్లడ్ లోకి వెళ్ళి హార్ట్ ద్వారా పంపు చేయబడి ప్రతి అవయవానికి వెళ్ళి ప్రతి సెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే బ్లడ్ లో ఉండేది మొత్తం వచ్చేసి ఇక్కడ అన్ని పార్టీకి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు కష్టం. ఆ టైంలో మనకు ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి రక్షణ కవచం అనేది లంగ్స్. ఈ లంగ్స్ ద్వారా ముందు మనం ముక్కుల ద్వారా వచ్చేసి శ్వాస పీల్చుకుందామంటే ఆ శ్వాసలో ఈ యొక్క కరోనా ఎంటర్ అయిపోద్ది. తర్వాత అక్కడ ఎక్కడ పోతుంది రావడం, లంగ్స్కి వెళ్ళద్ది. అక్కడ తన పంతాన్ని చెప్పి లంగ్స్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే, కొంతమంది ఇప్పుడు ఏమంటే
లంగ్స్లలో అంటే ఎక్కువ వచ్చేసి లిక్విడ్ ఉంటుంది అనమాట. అంటే ప్లూరల్ ఎడిమా అని, పల్మనరీ ఎఫిషియన్ 2-3 ఉంటాయి అనమాట. సో ఇవేంటంటే ఆ ఊపిరితిత్తులో నీరు తీరుకుని అంటారు కదా మనం, అటువంటి పేషెంట్లు జాగ్రత్త పడాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వేవ్ ఒక విధంగా, సెకండ్ వేవ్ ఒక విధంగా ప్రభావితం చేసింది అని చెప్పని అనుకున్నాం కదా. థర్డ్ వేవ్ ఎలాంటి వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అని చెప్పని అనుకుంటారు? అంటే సెకండ్ వేవ్ అప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళ మీద ప్రభావితం చేసింది. హార్ట్ స్ట్రోకులు రావటము, కార్డియాలజీ రావటము, సడన్ గా ఉన్నట్టుండి పడిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవటము, ఇలాంటి చాలా జరుగున్నాయి. మన చుట్టుపక్కల కూడా చాలా చూస్తున్నాము. ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది ఎలాంటి వారిని ప్రభావితం చేస్తుంది? ఎలాంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మంచి మాట. ఇప్పుడు కార్డియో వాస్కులర్ సిస్టమ్ దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉండే వాళ్ళకి, అంటే ఆల్రెడీ కొంచెం హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. మెయిన్ వచ్చేసి నిమ్మో, ఆస్మా వాళ్ళే ఫస్ట్. లంగ్ పేషెంట్స్, ఊపిరితిత్తులో సమస్యలు ఉండే వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మామూలు టైములలోనే వాళ్ళకి వచ్చేసి అంటే ఈ వింటర్ టైంలో కానీ డిసెంబర్, నవంబర్ ఈ ప్రాంతం వచ్చినప్పుడు చాలా శ్వాస తీసుకుని చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ పఫ్లు కొట్టుకుంటాం చాలా. ఇలాంటి కామన్ టైంలో ఇలా ఉన్నప్పుడు కరోనా టైంలో ఇది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ క్రౌడ్లు ఉండే చోట వెళ్ళకూడదు. మాక్సిమం వాళ్ళ బాడీ వచ్చేసి ఎప్పుడు హీట్ గానే ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఏంటంటే, చాలా మంది ఇమ్యూనిటీ సిస్టమ్ కోసం, ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరచుకోవడానికి, పవర్ చేయడానికి ఇప్పుడు వైటమిన్ సి కావాలి. వైటమిన్ సిలో వీళ్ళు ఏం చేస్తారంటే, మాక్సిమం వైటమిన్ సిలో మేజర్గా ఈ నిమ్మకాయ, ఇటువంటి లెమన్ జ్యూస్ పుల్లటి పదార్థాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. పుల్లటి పదార్థాలలో వైటమిన్ సి ఉంటుంది, కరెక్టే. అయితే ఇప్పుడు పనికిరాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క వైటమిన్ సి అనేది ఆ పుల్లటి పదార్థాలు, అంటే అటువంటి సిట్రిక్ ఫ్రూట్స్, అటువంటి వాటిలలో ఇప్పుడు వచ్చేసి పనిచేయమన్నమాట. ఒకవేళ పనిచేసినా కానీ అది ఇంకా ప్రాబ్లం చేస్తుంది. ఇది తెలియాల్సిన విషయం, కొత్త విషయం, కంపల్సరీ తెలియాలి. ఇప్పుడు మనం యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ టాట్, ఆల్రెడీ వచ్చేసి కరోనా అన్నప్పుడు దానికి ఇమ్యూనిటీ సిస్టానికి వైటమిన్ సి కావాలని చెప్పారు. వైటమిన్ సి అంటే నిమ్మకాయ దాని సోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చి ఏమైందంటే దాంట్లో ఫెయిల్యూర్ ఎక్కడ చేసామంటే, మనము వైటమిన్ సి మనకు కావాల్సిందే. అయితే ఆ నిమ్మకాయల కంటే కూడా మంచి పవర్ఫుల్ మెడిసిన్ ఉంది. పవర్ఫుల్ అంటే మెడిసిన్ అంటే ఫ్రూట్స్, వాటికంటే కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్ ఉన్నాయి అనమాట. వాటిని పెద్దగా ఇప్పుడు మరి తీసుకురాలి. నిజానికి ఏంటంటే మనం ఆ వైటమిన్ సి రిచ్గా ఉండేటువంటి ఈ లెమన్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, లైట్ అంటే ఐరన్ అబ్జర్వ్కి, ఐరన్ కంటెంట్ అని అబ్జర్వ్ చేసి పెట్టుకున్నానికి ఈ సిట్రిక్ ఫుడ్స్ కావాలి, వైటమిన్ సి. అయితే అదే టైంలో అదేం చేస్తుందంటే, వైటమిన్ సి వచ్చేసి ఒంట్లోకి వెళ్ళిన తర్వాత మన బాడీ వచ్చేసి కూల్ చేస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైంది. ఆ కూల్ చేస్తున్నప్పుడు కరోనా వాటికి ఇంకా మంచిగా ఫుడ్ పెట్టినట్టు అయిపోతుంది అనమాట. కానీ కరోనాని తట్టుకోవాలన్నా, ఒక కరోనా అనే కాదు, ఏ రోగాలను తట్టుకోవాలన్నా బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తి కావాలి అని చెప్పని అంటారు. అది కావాలి అని అంటే సిట్రిక్ యాసిడ్స్ ఇలాంటి ఉన్న ఫుడ్డే తీసుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఈ రోజు మీరు అలా కాదు అని చెప్పేసి అంటున్నారు. సిట్రిక్ అంటే సిట్రిక్ యాసిడ్ కావాలి, సిట్రిక్ యాసిడ్ కంపల్సరీ కావాలి. బట్ లెమన్ తో తీసుకోకుండా వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట. వాటి ఫ్రూట్స్, వెజిటేబుల్ కానీ మీరు తీసుకుంటే మీకు అదే, అంటే దానికంటే కూడా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. అలాగనే వచ్చేసి మీకు వచ్చేసి ఇమ్యూనిటీ కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్ కూడా ఉన్నాయి. జామకాయ, ఆరెంజ్, ఇలాంటి వాటిలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు మార్కెట్ లో చూసుంటారు, బెల్ పెప్పర్ అంటారు. బెల్ పెప్పర్ అంటే గొడుగు మిరపకాయ, విన్నారా మీరు ఎక్కడన్నా? బెంగళూరు మిరపకాయ అంటారు, గొడుగు మిరపకాయ అంటారు. అంటే తమిళంలో కొడై మిలగాయ అంటారు. క్యాప్సికమ్, రైట్ రైట్, సేమ్ కరెక్ట్. ఈ క్యాప్సికమ్ టైప్ లో ఉంటుంది అనమాట. సేమ్ మాక్సిమం అది వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ గా ఉంటుంది అనమాట. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రకాలు ఉంటాయి. దాన్ని బెల్ పేపర్, దాని అసలు నేమ్ వచ్చేసి బెల్ పేపర్ అంటారు దాన్ని. ఈ బెల్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇది న్యూస్ లో వస్తుంది కాబట్టి నేను చెప్పకూడదు అనుకున్నాను. ఎవరన్నా పర్సనల్ గా ఫోన్ చేస్తుంటే నేను చెప్పుందాం అనుకోండి. ఎందుకంటే అలా చెప్పినప్పుడు ఇప్పుడు దాని రేట్ పెరిగిపోతుంది. అంతే కదమ్మా? అంటే పసుపు కలర్ లో ఉంటది, చూడటానికి బయట ఆకారం చూస్తే యాపిల్ లాగా ఉంటది. అది వచ్చేసి అది కూడా ఒక మిరపకాయ రకానికి చెందింది. దాన్ని బెల్ పెప్పర్ అంటారు. అది ఎక్సలెంట్ ఫర్ సోర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో దాన్ని ఎక్కువగా వాడితే ఇమ్యూనిటీ పెంచుకుంటారు. అలాగనే మనం ఎంట్రన్స్ లోనే కరోనా దాన్ని కట్టడి చేయాలనుకుంటే లంగ్స్ మనం దృఢపరచుకోవాలి.
మరి లంగ్స్ దృఢపరచుకోవాలి అని అంటే అసలు మంచి హెల్దీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మనం దానిని నివారించవచ్చు అని అవును, చెప్పేసి కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ ప్రకారం గుంపుల్లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే అది అయ్యే పని కాదు. కరెక్ట్ కరెక్ట్. మరి అలాంటప్పుడు మన బాడీని ఎంత స్ట్రెంగ్త్ తో ఎలాంటి ఫుడ్ తో మనం మెయింటైన్ చేసుకోవాలి? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ లంగ్స్. ఆ కరోనా క్రిములు అనేవి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే లంగ్స్ కడికి రావాలి. లంగ్స్ కొడుకు వచ్చినప్పుడు ఏమైందంటే మనం అక్కడ దాన్ని అరికట్టగలగాలి. ఓకే. దానికి నేను ఒక 1 year 1.5 year గా కష్టపడి ఒక మెడిసిన్ అంటే హెర్బల్స్, యాక్చువల్గా నా ఉద్దేశము నా సిద్ధాంతం కూడా మెడిసిన్, ఈవెన్ అది ఆయుర్వేదం కానీ సిద్ధ కానీ ఇంకే మెడిసిన్ అయినా కానీ మెడిసిన్ లేకుండా రోగాల్ని బాగా చేయాలని నా ఆశ అమ్మ. అయితే కుదరనంటుంది. మా టీంలో ఉండే డాక్టర్స్ ఒప్పుకోరు. నేను అనుకుంటాను మెడిసిన్ లేకుండా ఇవ్వచ్చు కదా, బై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా గ్రీన్స్ ఉన్నది, లీఫీ ఇవి చాలా ఉన్నాయి, వాటి ద్వారా కూడా మెడిసిన్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఇండైరెక్ట్ పని చేస్తుంటాయి. నా ఉద్దేశం అదే, అంటే ఏ మెడిసిన్ ఉండకూడదని. లేకుండా వెజిటేబుల్, ఫ్రూట్స్, గ్రైన్స్, సెరియల్స్, నట్స్ వీటి ద్వారానే చేద్దామని కూడా అనుకుంటాను. బట్ అది మా టీంలో ఒప్పుకొట్టేది. అంటే సిద్ధ డాక్టర్ సిద్ధ చేయమంటే మెడిసిన్ వేయాలంటారు. అంటే వాళ్ళ పేషెంట్ యొక్క కండిషన్ ని బట్టి మనం ఆ మెడిసిన్ ప్రిపేర్ చేస్తుంటాము. మన డాక్టర్ కూడా అదే ఇస్తుంటారు. కాకపోతే నేను మాక్సిమం వచ్చేసి మెడిసిన్ లేకుండా మెడిసిన్ అన్నట్టుగా పోదాం అనుకుంటాను. అయితే దాంట్లో కూడా చాలా వరకు దాదాపు మా సిస్టంలో మన క్లినిక్ ద్వారా 50% మెడిసిన్ లేకుండా పెద్ద పెద్ద వ్యాధులన్నీ బాగా, మొండి వ్యాధులు చెప్పొచ్చు. 50% మెడిసిన్ లేకుండా ఓన్లీ వెజిటేబుల్, ఫ్రూట్స్ ఇటువంటి వాటిని బట్టి, అంటే నేచర్ గా, అంటే వాటిలో ఏంటంటే అమ్మా ఇప్పుడు గుమ్మడికాయ ఉంది కదా, గుమ్మడికాయ వచ్చేసి ఎక్సలెంట్ ఆల్కలైన్ అన్నమాట, చాలా మంచిది అది. దాంట్లో నుంచి ఒక ఎస్ఎస్ చేస్తాం అనమాట, నానో టెక్నాలజీ. అంటే దాన్ని మరిగించి కరిగించి అని అన్నట్టుగా ఒక నానో టెక్నాలజీ, ఒక వాటర్ లాగా ఉంటుంది. అలాంటి దాన్ని పెట్టి వాళ్ళు తినే ఫుడ్ లో అది మిక్స్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని రకాల వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నేను ఆ టైప్ లో పోతుంటాను. మరి మన డాక్టర్స్ వచ్చేసి సిద్ధ డాక్టర్లు వాళ్ళ మెడిసిన్ ఇవ్వాలని, ఆయుర్వేదాలు అంటే వీళ్ళకి పోతుంటది, క్యూర్ అవుతా ఉంటుంది చాలా వ్యాధులకి.